ఇన్ఫ్యాక్ట్ మీరు అందరికీ తెలియని ఇంకో విషయం ఏంటంటే, మహా ఈ సినిమా వేరు వేరు కెపాసిటీల్లో వేరు వేరు దగ్గర వెళ్ళినప్పుడు నేనే మధ్యవర్తం చేసేవాడిని మాహాకి వాళ్ళకి. అది ఎవరికి తెలియదు. వేరే హీరోతో ట్రై చేసినప్పుడు మధ్యవర్తం సత్య చేసేవాడు. మీరు అసలు మీరు మాహాతో చేయాలి మీరు ఈ సినిమా అని నేను మీడియేషన్ చేసేవాడిని. అంటే బికాస్ నాకు నేను మాహా చేయడం కాదు, ఈ సినిమా అంటే మాహా లాంటి సెలబ్రేట్ చేయాలని ఫస్ట్ నుంచి నా పాయింట్. అండ్ ఈ సినిమా మిస్ అవ్వకూడదని నేను వాళ్ళకి చెప్తే రికమెండ్ చేసేవాడిని. అది అలా తిరిగి 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 నా దగ్గరికి వచ్చింది. అంటే ఫర్ మీ నేను ఈ సినిమా చేయడం అన్నది మహాకి నాకు అంటే మా ఇద్దరికి ఉన్న ఇదేంటంటే, నేను ఈరోజు అంటే ఈరోజు అనుకొని రేపు మేము సినిమా మొదలు పెట్టగలం, అంత గొప్ప కెమెరాడరీ ఉంది మాకు. తనైనా కూడా సత్య వీఆర్ డూయింగ్ ఎ ఫిల్మ్ అంటే లేదా మహా ఒక సినిమా చేద్దాం అన్నంత ఇది ఉంది. సో నేను ఆ మీడియేషన్ చేసింది కూడా దానివల్లే. ఓకే ఫైన్ నేను చేస్తున్నాను, అయితే వాళ్ళతో చేస్తాడు, లేకపోతే ఐఎమ్ ఆల్వేస్ దేర్. అప్పుడు కూడా తనకు అదే చెప్పాను, మహా నాకంట ఇతను చేస్తేనే నీకు ఎక్కువ రీచ్ ఉంటుంది, నాతో నువ్వు ఎప్పుడైనా చేయొచ్చు, నువ్వు వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఉంటుందని నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ సత్య. చాలాసార్లు నాకు టేక్స్ అ బిగ్ హార్ట్ టు డు. యా నాతో చేస్తే ఆయనకి నీ భాషలో చెప్పాలంటే పిచ్చికి పరాకాష్ట అది. సార్ అంటే నిజంగా అనేవాడు సార్, అంటే నాతో చేస్తే ఎంత దూరం వెళ్తుందో నాకు తెలీదు, వాళ్ళతో చేస్తే నీకు రీచ్ ఫస్ట్ డే 1 రీచ్ అది అని మాట్లాడేవాడు. కానీ సత్య ఈరోజు డే 1 ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ సార్ మేమిద్దరం కూడా రోజు మాట్లాడుకుంటాం. ఎవ్రీ డే బిఫోర్ గోయింగ్ టు బెడ్ మేమిద్దరం మాట్లాడుకుంటాం. సినిమా ఉన్నా మాట్లాడుకుంటాం, సినిమా లేకపోయినా మాట్లాడుకుంటాం. సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ సార్. సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్ బిగ్ టైమ్. అది అంటే ఫర్ హిజ్ హార్ట్ ఇంత కాంపిటేటివ్ కేయాటిక్ వరల్డ్లో టు హ్యావ్ దట్ హార్ట్ ఆఫ్ గోల్డ్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఏమంటారు దాన్ని కోల్పోకుండా ఉండటం అనేది చాలా కష్టం. సత్య కథ ఉంది అండ్ సత్య హ్యాస్ టు బి సెలబ్రేటెడ్. అండ్ ఇప్పుడు అందరూ నేషనల్ అవార్డు రావాలి, నేషనల్ అవార్డు వస్తుంది, ఈ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు డిజర్వ్ చేస్తుంది, ఇట్ డిజర్వ్స్ ఎ నేషనల్ అవార్డు, ఇలాంటి అవార్డ్స్ అని అంటుంటే చాలా హ్యాపీగా ఉందన్న. ఆల్ యువర్ హార్డ్ వర్క్, మీరు ఎంత కష్టపడ్డారో చాలాసార్లు మనం చెప్పాం చాలా ఈవెంట్స్లో, బట్ వెరీ వెరీ హ్యాపీ వెన్ ద వరల్డ్ ఇస్ సేయింగ్ దట్ ఇట్ విల్ ఆల్ పే ఆఫ్.